ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రధానంగా ప్రభుత్వం అనేక కేసులను కాళేశ్వరం కేసు కావచ్చు, ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ప్రజెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంశాలకు సంబంధించి దీని గురించి మీరేమంటారు? ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాస్తవం అంటారు, మిమ్మల్ని వేధిస్తున్నారని మీరు అంటా ఉన్నారు, వాళ్ళేమో విచారణలో భాగంగా అని చెప్పి వారు అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే విచారణలో భాగమని చెప్పేసి ప్రతిసారి ఒక అక్రమ కేసులు బనాయించుకుంటా విచారణలో భాగమని చెప్తే ఎంత మటుకు న్యాయం. ఇంకోటి ఎలక్షన్ నోటిఫికేషన్, సిట్ నోటీసులు అంటే టైమింగ్ కూడా దాన్ని పెడతారు. అంటే ఈ ఎలక్షన్ అంతా కూడా ఈ సిట్ నోటిఫికేషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో దాని మీదకి నడవాలి. అంటే కేసీఆర్ కుటుంబం అవినీతి పరులని చెప్పేసి ప్రజల్లో పూజ చేయాలని చెప్పేసి ఒక తపన. అన్ని అక్రమ కేసులు పెట్టుకుంటా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ మీద పెట్టి నిజంగా కూడా ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరాస్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలకు బుద్ధి చెప్తారు. అంటే విచారణలో భాగంగానే పిలుస్తున్నాము అని అంటారు. మీరు మరో పక్క బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సంబంధించిన సర్టిఫికేట్ మీరే ఇచ్చారని కూడా వారు అంటా ఉన్నారు. మరి అప్పటిదానికి ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ మీద తోయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. అందులో కేసీఆర్ని లాగాలి, కేటీఆర్ని లాగాలి, హరీష్ రావు గారిని లాగాలి. ఈ ముగ్గురిని లాగి బీఆర్ఎస్ యొక్క నాయకత్వాన్ని ఏ విధంగానైనా కేసీఆర్ మీద కేసులు పెట్టి అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్లో చాలామంది నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారి ఒక కనుసైగతోటి ఎంతమంది కార్యకర్తలు లేచి వస్తారంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పటిష్టమైన సైనిక శక్తి కాబట్టి ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు. వాళ్ళు కేవలం దద్దమ్మలు ఇటువంటి అణచివేత చర్యలు ప్రయత్నం చేసి విఫలం కాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పోరాటం చేస్తామండి. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. గద్దెను ఎక్కినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి హామీలను తుంగలో తొక్కి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా బదనాం చేద్దామన్న కార్యాచరణతోటి నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం మీద పోరాడతాం, వాళ్ళని గద్దె దించుతాం. మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి హయాంలో ముఖ్యమంత్రిగా అక్కడ స్థాపిస్తాం. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం తమ పైన కేసులు పెట్టి వేధిస్తుందంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద తెలంగాణ భవన్లో మాత్రం భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. ఎట్ ఎ టైం ఇక్కడ నుంచి కూడా తెలంగాణ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బంజారాహిల్స్ పిఎస్కి కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.